అందరూ తొందరగా రండి. అందరూ తొందరగా రండి అమ్మా. రండి. యబ్బా, నేను చెప్పేది ఏంటంటే మాట ఇచ్చిన ప్రకారం విశాఖపట్నం నుంచి రౌడీలందరూ వచ్చేసారు. టౌన్ లో ఉన్న కళ్యాణ మండపంలో బస్ చేశారు. జయేంద్ర ఎవరైనా చూపిస్తే చాలు ఏజ్ పారేసి వెళ్ళిపోతారు. ఇలా చూడండి, మనందరికీ మంచి జరగాలంటే ఈ విషయం గురించి బయట ఎవరికి తెలియకూడదు. ఇది జయేంద్ర చెవిన పడిందంటే ఏమవుతుందో తెలుసుగా? సుల్తాన్కి ఏమీ తెలియకూడదు. ఆ జయేంద్ర చావాలి. అవునవును, ఇవన్నీ పనికిరాని పనులు. దేనికి దారి తీస్తాయి ఏమో. ఇలా అపశకునాలు మాట్లాడతారు. పట్టించుకోవద్దు, మీరందరూ వెళ్ళండి. వెళ్ళండమ్మా. ఇదిగో వెళ్ళొచ్చి అటెండెన్స్ తీసుకుంటాను. ఏ ఒక్కడు మిస్ అయినా చంపేస్తాను. రే కింగ్ కాంగ్, ఇది పల్లెటూరులో లేదే, ఏదో ఎడార్లా ఉంది. ఈ కాలంలో వ్యవసాయం చేసేవాడు ఎవడున్నాడు? అయినా నువ్వు నా అత్త కూతురు చూడడానికి వచ్చావా, టూర్కి వచ్చావా? మంచి ముహూర్తంలో కారు వచ్చింది. వీళ్ళల్లో నా కాబోయే మామగారిని ఎలా కనిపెట్టాలి? ఈ బట్ట తలవడై ఉంటాడు. అల్లుడు గారు, మీ బొచ్చే మీ కందం. ఇంకొక వీడు కాదురా మామ, వీడురా. అమ్మయ్యా, సుల్తాన్ చూడలేదు. అయ్యా వీరభద్ర, మమ్మల్ని ఆదుకోవడానికి వచ్చిన ఈ బిడ్డకు ఆశీస్సులు ఇచ్చి ఈ ఊరిని కాపాడయ్యా. నువ్వే దిక్కు వీరభద్ర. అమ్మ పెళ్లి కూడా నేను కాదు, ఎత్తును. బాసు, పెళ్లి ఇది కాదు, రా. వీరభద్రుడు వచ్చాడు, ఊరిని కాపాడడానికి వీరభద్రుడు వచ్చాడు. ఒక ముఖ్యమైన విషయం, మేము ఇక్కడికి ఏ పని మీద వచ్చాము అన్నది సుల్తాన్కి అస్సలు తెలియకూడదు. నమస్తే. ఓరినా కింగ్ కాంగ్, కూర్చోండి. మొత్తం టేకే ఉంది. బర్మా టేక్. అత్త రిచ్ అనుకుంటా. బాగా పెద్ద చోటుకు వాచ్ పెట్టుకోకుండా వచ్చావు. ఏం చేస్తాం? మాత్రం బిల్డప్ ఉండద్దా? నమస్కారం. పెద్ద మనుషులే. నేను ఊరికే అలా ఇల్లంతా తిరిగి వచ్చా. బానే ఉంది. ఇచ్చింది తిరిగి అడక్క బాసు. అమ్మయ్య, కాఫీ వచ్చేసింది. ముసల్దానా, ముళ్ళ కంపలాంటి జుట్టుందే, అతనే అల్లుడు. అయ్యో, అడ్డమైన వాళ్ళకి నా మనవరాన్ని చూపిస్తున్నారే. ముసల్దానా, ఏంట్రా బావ నిన్ను పట్టుకుని అర్థమైన వాడు అంటున్నావు, నవ్వుతున్నావు? అది నా గురించి అనలేదు, నీ గురించి అంది. సుల్తాన్ కూర్చోండి, కూర్చోండి. సుల్తాన్, సుల్తాన్ బాబు, పెళ్లి చూపులు మీకు కాదు వాడికి. కూర్చోండి. అయ్యో, నాన్సెన్స్ చేసావు కదరా. బాసు, పిల్లొచ్చింది చూడు. ఈ అమ్మాయి నా అత్త కూతురంటే నేనే నమ్మను. వీడికి ఇలాంటి అత్త కూతురా, దేవుడా. ఏంటి అల్లుడు గారు, అమ్మాయి నచ్చిందా? టక్కుని చెప్పాలి. ఊరికెళ్ళి లెటర్ రాస్తానని మాత్రం చెప్పకూడదు. బాబోయ్, నా వల్ల కావట్లేదు. అమ్మాయి అద్భుతంగా ఉంది. నో అనడానికి మనసు రావట్లేదు. కన్నడ వాళ్ళు కొట్టినా సరే చెప్పేయాల్సిందే. పిల్ల నాకు నచ్చలేదు. ఏరా, నా అందానికి మ్యాచ్ అవ్వద్దా? రేయ్ నిన్ను. రేయ్ నిజం చెప్పు, నీ అత్త కూతురు నీకు నచ్చలేదు? అమ్మాయి బాలేదు? అత్త కూతురు చెత్త కూతురు, అందగా లేకపోతే ఎలా ఒప్పుకోను? ఆ పిల్ల నాకు నచ్చలేదు. గుడ్డిగా నాకేంది, చాలు. ఆ వాచ్ తీ. దేవుడు దీన్ని బయటికి తీరా. ఎలా తీయాలబ్బా? వాచ్కినా అమ్మాయికినా అదృష్టం ఉండాలి. వాచిపోయింది. కన్ఫర్మ్ గా చెప్పు, మీ అత్త కూతురు నచ్చలేదు? ఏం బాసు, ఫోర్స్ చేసి ఒప్పించాలని చూస్తున్నావా? ఆ పిల్ల నాకు నచ్చలేదు, రిజెక్టెడ్. బ్యూటిఫుల్. చిన్నప్పటి నుంచి అంతే. నో అన్నాను కదా, ఇంకా లుక్ ఏంటి? నా పేరు విక్రమ్, వీళ్ళందరూ సుల్తాన్ అని పిలుస్తారు. చెప్పానుగా. బాంబేలో రోబోటిక్స్ ఇంజనీర్గా ఉన్నాను. మంత్లీ 3 లక్షలు జీతం. సొంత కంపెనీ ఒకటి మొదలుపెట్టి జపాన్ వెళ్ళిపోతున్నాను. బాబు, ఇప్పుడు ఇవన్నీ మాకెందుకు చెప్తున్నావు? చెప్తా.
మీ మేనల్లుడు అమ్మాయి నచ్చలేదు, ఈ పెళ్ళొద్దు అని చెప్పాడు. నాకు మీ అమ్మాయి బాగా నచ్చింది. నేను పెళ్లి చేసుకుంటాను. నీ మనసులో ఇంతుందా? నేను ఈయన్ని ఇష్టపడట్లేదు. థ్యాంక్ యూ. రేషన్ కార్డులో నుంచి నీ పేరు తీయించేస్తా కింకాంగ్. లేపేస్తాడేమో. బాబు బయట కాస్త పనుంది. బయటికి వచ్చి ఏం పీకుతారేంటి? లోపలే ఉండండి, అదే ఊరికి మంచిది. బండి రెడీయారా? బండి రెడీ. బండి రెడీయా? అదండి. బాయ్ సుల్తాన్ వచ్చేలోపు తిరిగి వచ్చేయాలి, లేదా తేడాలు వచ్చేస్తాయి. మెల్లగా మెల్లగా, మరి దగ్గరికి వెళ్ళకు. తిప్పు తిప్పు తిప్పు. ఇక్కడే లెఫ్ట్ లో. అప్ రే, అప్ అని చెప్పాక అప్. ఈ చోట ఎందుకు తీసుకొచ్చావు? సార్ వీడే సార్ జయేంద్ర అంటే, వీడే జయేంద్ర. రే, బండి తీరా. ఎరా కింకాంగ్, ఎప్పుడు వస్తుందిరా నీ అత్త కూతురు? బాసు, ఒకవేళ నువ్వు ఆ పిల్లని చేసుకుంటే ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ నువ్వే చేయాల్సి ఉంటుంది. ఆ చాకరీ చేయడానికి బావి నువ్వు ఉన్నావుగా. చాకరీ నాకు, పోరి నీకా. రే వస్తుందిరా. వస్తే మరదల పిల్ల, మా బాసు పొద్దు నుంచి ఏమీ తినకుండా నీకోసం చూస్తున్నాడు. వచ్చి 2 మాటలు మాట్లాడెళ్ళు. రౌడీలైతే భయపడాలా? ఊళ్ళో వాళ్ళు మీకు భయపడొచ్చు, నేను భయపడను. ఓహో, పోరా, నేను మాట్లాడను. అంత ధైర్యం ఉన్నదానివి ఊళ్ళో రౌడీలు కొడతానికి మమ్మల్ని ఎందుకు పిలిచినట్టు? వీరనారిలా నువ్వే ఫైటింగ్ చేసి తరివేచ్చుగా. ఇదిగో చూడు, నువ్వు గనక ఇప్పుడు వెళ్ళి మాట్లాడకపోతే నన్ను తిననివ్వడు, నిద్రనివ్వడు, కూర్చోనివ్వడు, మాట్లాడనివ్వడు, తిరగనివ్వడు. నువ్వు నా మరదలు కాదని తెలిసిపోతుంది, నేను నీ భావన కాదని తెలిసిపోతుంది. ఈ ఊరి సమస్య తీరదు. అప్పుడు అందరూ కలిసి ఎట్లో పడ్డట్టే. ఈ రోజు విన్ని దున్నపోతా తప్పుకో. రే జరగరా. నో సుల్తాన్. ఏరా? అది ఇంత కోపంగా చూస్తుంది. మిమ్మల్ని ఏదైనా చేసిందంటే రే పరువు తీకరా, పోరా. నో సుల్తాన్. నిన్ను గో గో గడి. జై సుల్తాన్. సారీ అండి, ఆడికి పనిలో సిన్సియారిటీ కొంచెం ఎక్కువ. ఈ కలరు మీకు నువ్వు నాకు ఇష్టం లేదని చెప్పాను కదా, మరి ఇంకెందుకు నేను వెళ్ళిన ప్రతి చోటికి వస్తున్నావు? ఏదో మాట్లాడాలన్నమాటగా మాట్లాడు. చెప్పు. అది ఏంటంటే మరి మాట్లాడు. అంటే ఎలా చెప్పాలా అని. త్వరగా చెప్పి చావు. అరే ఉండండి, ఊరికే ఆంగ్రీ బెడ్లాగా. ఆడున్నాడే వాడు నిజంగానే మీకు వరుస అవుతాడా? ఆడినోసారి చూడండి. ఏ అంటే మీరేమో ఇంత అందంగా ఉన్నారు, నాకు బుర్ర బదులు కొట్టుకున్నా వాడు మీకు బావలు అవుతాడో అర్థం కావట్లేదు. వీళ్ళేమో పెద్ద రౌడీ బ్యాచ్. ఒకవేళ మిమ్మల్ని బెదిరించి అలా అబద్ధం చెప్పించారేమో అని డౌట్. ఏంటండి, బావని ఎవరైనా బావ కాదని చెప్తారా? ఆయన మా బావే. పైగా ఆయన మా కులదైవం కర్రీపోతురాజు అంశ. హరిపోతురాజు, అబ్బో. మీరు మాట్లాడటం అయిపోయిందా? నేను వెళ్తున్నా. అయ్యో ఏమండి ఏమండి, అంటే నా దిష్టే మీకు బాగా తగిలినట్టుంది. దిష్టి తీయించుకోండి.
ఈ పాటికి ఎవరెవరినో తీసుకొచ్చి అమ్మాయిని చూపించారు. అతనేమో దీని చుట్టూ తిరుగుతున్నాడు. నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా? ఎప్పుడు నా మాట విన్నారు కనుక చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం? నా ఇంట్లో ఆడపిల్లను పెట్టుకుని పక్కింట్లో ఆడపిల్లని చూపిస్తే బాగుండదు కదమ్మా. అందుకనే నేను మీ కూతుర్ని. మీరు మాత్రమే కాదు, నేను ఈ ఊరు కోసం ఏవైనా చేస్తాను. కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. అందరూ రౌడీ వెధవలే ఉన్నారు. కాశీ కాశీ వాడిని వేసాడానికి మన వాళ్ళు తాలూకా ఆఫీస్కి వెళ్ళారు. ఆ విషయం సుల్తాన్కి తెలిసేలా చేస్తే వాళ్ళంతటి వాళ్లే వెనక్కి వచ్చేస్తారు. రా, ఈ గ్యాంగ్ని ఎదిరించావు, జట్టు కట్టకో, ఏమీ పీకలేవు. ఈ గ్యాంగే రా తోపు. ఇది నా వెనకాల ఉండాలి. వాడి పేరేమన్నా? లేకుంటే ముందు వాడిని నేను లేపేస్తాను రా. మరదల పిల్ల గారు రండి. అయ్యో ఆ లుక్ ఏంట్రా బాబు. రండ్రా, తర్వాత బస్సులో వెళ్దాం. బస్సు పోనీరా. మరదల పిల్ల, నువ్వు దిగాలనుకుంటే కుదరదు. బండి టేక్ ఆఫ్ అయిపోయింది, టికెట్ తీసుకో. సరే, ఎలాగో మరదలవు కదా, నీకు టికెట్ ఫ్రీ. నేను నీకు ఫేవర్ చేస్తాను, వచ్చి సుల్తాన్ పక్కన కూర్చుంటా. ఏంటమ్మా కోపం వచ్చిందా? నేను నీ బావని ఎన్నో అబద్ధాలు చెప్పాను, కానీ ఈ ఊరు కోసం నువ్వు చెయ్యక తప్పదు. నాకు అనవసరంగా కోపం తెప్పించుకో. నీ సంచి సామాను తీసుకొని వెళ్ళి పక్కన కూర్చో. పా ఎలా బావని గుర్తకుండా వెళ్ళు. ఏంటా లుక్కు? అదే చేస్తాయి. ఫుల్ ఫోర్స్ మీద ఉంది, ఖచ్చితంగా కూర్చోదు. మనం ఉంచడమే బెటర్. మీరు కూర్చోండి, నేను ఉంచుంటాను. కూర్చో కూర్చో. మూసుకోండి రా. కూర్చోమంటున్నాను కదా, కూర్చో బాసు. మళ్ళీ అదే లుక్. అసలు నీకేం కావాలి? మీరే కావాలండి. ఏదో తమాషాగా చెప్పలేదండి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని. మీలాంటి అమ్మాయి నేను ఎప్పుడు చూడలేదండి. నుదుట చిన్న బొట్టు, ఘాటుకు కళ్ళు, ముక్కు పుడక, అందానికే అందం అండి. ఒక అందమే కాదండి, మా అమ్మ గురించి మా నాన్న అన్నట్టు మీకు ధైర్యం ఎక్కువ అండి. ఎవరికి భయపడరు, ఎంతమంది ఉన్నా బోల్డ్గా మాట్లాడతారు. మా అమ్మ అంతే, ఇది ఆవిడ మెట్టే. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఇమ్మని మా నాన్న చెప్పారు. నాకు ఇది మీకు ఇవ్వాలనిపిస్తోంది. ఏం లేదురా, ఏం లేదు. ఏమైంది బాసు? మీ అత్త కూతురు పక్కన కూర్చున్నానుగా, షోల్డర్ టచ్ అయింది. షాక్ కొట్టినట్టు బాడీ అంతా జల్లంది. షాక్ ఒళ్ళంతా కొట్టిందా, తొడ మీద కొట్టిందా? అక్కడ మాత్రం ఏదో సూది పెట్టి పొడిచినట్టుందిరా. సూదితో పొడిచినట్టు కాదు, సూదితోనే పొడిచింది. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. ఊరుకోరా. నువ్వు కదా, స్పీడ్ బ్రేకర్ వస్తుంది, 2 చేతులతో పట్టుకో. రాక్షసి. ఎవర్రా కొత్త ఆఫీసర్? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందన్న. మనకాడే రూల్స్ మాట్లాడుతున్నాడు. మన గురించి వాడికి తెలిసినట్లు. రేపు సంతకం పెట్టకపోతే ఫ్యామిలీతో సహా లేపేశారు.